పూర్వజన్మలో కైలాస ప్రాప్తి పొందిన గుణనిదే మరుసటి జన్మలో విశ్రవసుడి కొడుకులా జన్మించాడు. అతని పేరే కుబేరుడు. కుబేరుడు బాల్యం నుండే శివభక్తుడు. ఇతను తన చిన్నతనంలోనే శివుని కోసం ఘోరమైన తపస్సును చేయడం ప్రారంభించాడు. అలా 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక కుబేరుడి తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యి కుబేరుణ్ణి లోకపాలకుడిగా ధనాధ్యక్షుడిగా ఉండే వరమిచ్చి అంతర్ధానమవుతాడు. అయితే తాను ఎక్కడుండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై శంఖనిధిని, పద్మనిధిని, పుష్పక విమానాన్ని ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్ర మధ్య భాగంలో ఉన్న లంకా పట్టణంలో ఉండమని చెప్పి మాయమవుతాడు. అటు పిమ్మట కొన్ని సంవత్సరాలకు తన సవతి తల్లి కొడుకైన రావణాసురుడు కుబేరుడిపై దండెత్తి లంకా పట్టణాన్ని, పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దాంతో